ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలం పోలంపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో వస్తవాయి ఎస్ఐ ఉమామహేశ్వరరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు డిజిటల్ భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. లాటరీలు, బహుమతులు, తక్కువ ధరలకు వస్తువులు ఇస్తామంటూ చెప్పే వచ్చే నకిలీ సందేశాలు, ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి వివరాలు అడగరని, అలాంటి కాల్స్ ను నమ్మవద్దని సూచించారు. నువ్వు 1000 రూపాయలు కట్ట 2000 కట్ట అని చెప్పేసి నెమ్మదిగా ఇంచుమించుగా నా దగ్గర 3 లక్షలు కొట్టేశాడు సార్. 5 లక్షలకే 3 లక్షలు కొట్టేశాడు. అర్థమవుతుందా? ఇలా మీకు ఏదో ఒక మాయ మాటలు చెప్పి నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ పిల్లల్ని ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్నారో ఈ పిల్లలు మరీ ఎక్కువ మోసపోయేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అంటే పెట్టుబడి పెట్టడం. ఈ మధ్యన స్టాక్స్ వచ్చినాయి. ఇదివరకు ఏంది, నార్మల్గా మనం చదువుకున్నా చదువుకోకపోయినా, తెలివి ఉన్నా తెలివితేటలు లేకపోయినా కామన్గా మనకు డబ్బు వచ్చే మార్గాలు, మనం ఏదైనా రూపాయి సంపాదించుకొని అది దాచిపెడితే అది రెట్టింపు అయ్యే మార్గాలు ఏంటి? ఒకటి బంగారం, అంతేనా? బంగారం కొనుక్కుంటే దాని రేట్లు పెరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా అవసరం వస్తే తాకట్టు పెట్టుకోవచ్చు, రెడీగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది బంగారం. 2 స్థలాలు, అది ఇళ్ల స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు. ఇదేంది, రోజు రోజుకి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు ఏంటంటే వాళ్ళకి స్లోగా నెమ్మది